గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సులో కొల్లేటి సరస్సు ఒకటి. అయితే ఇప్పుడు కొల్లేటి సరస్సుకి మెయిన్ వాటర్ సోర్స్ అయిన బుడమేరు దాదాపుగా 10 రోజుల నుంచి ఉగ్ర రూపంలో ఉండడంతో ఇప్పుడు కొల్లేటి సరస్సుకు ముప్పు పొంచి ఉందా. ముఖ్యంగా ఆక్రమణల వల్ల కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతాలంతా కూడా ఇప్పుడు వరద నీరుతో ముంచెత్తింది. ప్రస్తుతం దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నమస్తే. సో బుడమేరు ఎంత ఎఫెక్ట్ వచ్చిందో, ఎంత ఇంపాక్ట్ అయిందో మనం చూసాం. వేల మంది అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి వరద వల్ల. ఇప్పుడు దాని తర్వాత కొల్లేటికి ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందంటారా? అంటే కొల్లేటికి వెళ్తున్నటువంటి వరద ఉధృతి పెరిగేదాన్ని బట్టి కొల్లేటి దగ్గర కూడా దాదాపు ఈ వాతావరణం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని దృశ్యాలు చూస్తే కూడా సేమ్ అదే సమస్య, ఆక్రమణల సమస్య వల్లనే కొల్లేరు కూడా ముంపు బారిన పడేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం. వాస్తవానికి మన దేశంలోనే కాదు, ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఆల్రెడీ మనం 2 పెద్ద సరస్సుల గురించి మనం మాట్లాడతాం. పులికాట్ సరస్సు, అది ఉప్పునీటి సరస్సు. చిలకా సరస్సు ఒరిస్సాలో ఉంది, అది ఉప్పునీటి సరస్సు. కానీ ఇది ఒక్కటి మాత్రమే మంచినీటి సరస్సు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. అక్కడ మత్స్య సంపద ఉంది, చుట్టుపక్కల అద్భుతమైనటువంటి ఎకాలజీ ఉంది, రేర్ ఫీట్ ఆఫ్ ఈ జల పుష్పాలు అంటాం కదా మనం చేపలని, అలాంటి దానిలో చాలా రకాలు ఉన్నాయి. వాటి పరిరక్షణ కోసం కూడా అనేక రకాల పక్షులు అక్కడ ఆలవాలమైనటువంటి ప్రదేశం. విదేశీ పక్షులు వర్షాకాలంలో, ఎండాకాలంలో దశల వారీగా కొన్ని సైబీరియా నుంచి కొన్ని 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తున్నటువంటి ఇది ఉంది. సో దాని ప్రత్యేకత అది. అయితే గత కొంతకాలంగా సేమ్ బుడమేరుకి ఎలాంటి సమస్యలు అయితే వచ్చినాయో దాదాపు అలాంటి సమస్యలే కొల్లేరుని కూడా గత ఒక 50 ఏళ్ళుగా మనం లెక్క చెప్పాలంటే. ఎందుకంటే 1974-76 వరకు కూడా కొల్లేరు ప్రాంతంలో ఎలాంటి వ్యవసాయపరమైనటువంటి చర్యలకు అవకాశం ఉంది, కానీ ఆక్వాకల్చర్కి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆక్వాకల్చర్కి గవర్నమెంట్లు పర్మిషన్ ఇవ్వడం మొదలుపెట్టారో కొల్లేరు సరస్సును ఆక్రమించడం అనేది మొదలైంది. ఇప్పుడు మనం అంటే మెయిన్గా ఈ చేపలకు సంబంధించినటువంటి రొయ్యలు చేపల సాగు వల్లే ఆక్రమణలు ఎక్కువ శాతం జరిగాయి అనుకోవచ్చు. అంటే ఎక్కువ శాతం జరగడానికి అది ప్రోద్బలం అయింది. ఒకప్పుడు కొల్లేరు దగ్గర వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఉండడానికి అవకాశం. వ్యవసాయం అనేది సీజనల్. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కొల్లేరుకున్న ప్రత్యేకత అంటే చిత్తడి నేలల భూములు ఉన్నటువంటి ప్రాంతం అది. అంటే సముద్ర మట్టానికి కొంత లోతట్టు ప్రాంతం అయి ఉన్నటువంటి ప్రదేశం. దాదాపు 170 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బుడమేరు వాగెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. అలానే రామిలేరు, తమ్మిలేరు, ఇవి 60-70 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయి. సో ఇవన్నీ కిందికి రావడం చివరికి ఉప్పుటేరు నుంచి కొంత ఇక్కడ కొల్లేరు ఓవర్ఫ్లో అయినప్పుడు న్యాచురల్గా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి నీరు వెళ్ళడం అనేది అక్కడ ఉన్నటువంటి సిస్టమ్. ఈ చిత్తడి నేలలకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి కల్చర్ ఏంటంటే, ఎలా అయితే ఒక చెట్టు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చి ఆక్సిజన్ ఇస్తుందో, చిత్తడి నేలలు కూడా భూమిలో ఉన్నటువంటి ఈ కర్బన వ్యర్థాలకు సంబంధించినటువంటి అంశాలని తనలో కలుపుకోవడం ద్వారా దాన్ని సారవంతమైనటువంటి భూమిగా మార్చేటువంటి అవకాశం. పైగా మంచినీటి చెరువు కాబట్టి చేపలు, ఇతర జీవజాలం అక్కడ బాగా బతికే అవకాశం ఉంటుంది. చేపలు ఎక్కువగా ఉన్న చోట కొల్లేటి కొంగలు చాలా పాపులర్. సో ఇవన్నీ కూడా అక్కడికి వస్తాయి. అట్లా డిఫరెంట్ ఎకాలజీ ఉన్నటువంటి ప్రదేశం అది. ఆక్రమణలు అనేసరికి ఎప్పుడైతే నీటి మట్టాలు తగ్గుతూ ఉంటాయో, చెరువులు ఎలా ఆక్రమిస్తాం, కొల్లేరు కూడా ఒక పెద్ద చెరువు. కాకపోతే హైదరాబాద్ నగరం అంత చెరువుని ఏర్పాటు చేస్తే ఎంత ఉంటుందో కొల్లేరు అంత ఉంటుంది. దాదాపు 300 కిలోమీటర్ల విస్తీర్ణంలో, 340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటిది. 90,000 హెక్టార్లు. ఎకరాల్లో కొలిచి చూస్తే 2,30,000 ఎకరాలు. ఇదంటే మనం 34,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు 55,000 ఎకరాలకే అమరావతిని మహానగరం అంటున్నాం. మరి కొల్లేరుని ఏమనాలి, మహాసరస్సు అనాలి మనం. సో అంత పెద్ద సరస్సు అది. చిత్తడి నేలల్ని ఇంటర్నేషనల్ ఒప్పందాల ప్రకారం కూడా ర్యాన్సమ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఒకటి గతంలో జరిగింది. ఎందుకంటే చిత్తడి నేలలు అనేవి భూమి పైన ఉన్నటువంటి అరుదైనటువంటి నేలలుగా, అవి పర్యావరణ పరిరక్షణకి ఆ నేలలను కాపాడుకోవడం అవసరం అనేటువంటి ఒక అగ్రిమెంట్ చేశారు. ఈ ర్యాన్సమ్ అగ్రిమెంట్ కింద కొల్లేటి సరస్సును గుర్తించింది భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం కూడా. కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ. కానీ ఎప్పుడైతే ఈ ఆక్రమణలు ఎక్కువైపోయినాయో, 1976 తర్వాత జరిగినటువంటి నిర్ణయాల్లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆక్వాకల్చర్కి అక్కడ అవకాశం కల్పించడం. ఆక్వాకల్చర్కి అవకాశం కల్పించేసరికి ఏమైంది, ఇప్పుడు వాటర్ లెవెల్స్ తగ్గినప్పుడు మధ్యలో కాంటూర్లు కట్టుకొని చెరువులు ఏర్పాటు చేసుకొని అందులో సాగు చేయడం మొదలుపెట్టారు. రొయ్యల సాగుకి, తర్వాత అగ్రికల్చర్కి సంబంధించి రకరకాల పెస్టిసైడ్స్, రకరకాల విషతుల్యమైనటువంటి పదార్థాలు వీటన్నిటిని కలిపి కొల్లేరు పుట్టి ముంచినాయని మనం చెప్పాల్సి. దానికి తోడు ఎక్కడ చూసినా కానీ
మానవ వ్యర్థాలు ప్రధానంగా ఇల్లు సమాజం ఏర్పడగానే మురికి కాలువలని కొల్లేరులో అది మంచినీటి సరస్సు దానిలోకి ఈ మురుగు మొత్తాన్ని పంపించేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రకమైనటువంటి పొల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్ వల్ల జరిగేటువంటి పొల్యూషన్. మరోవైపు నుంచి చూస్తే కనుక దాదాపుగా కోస్తా ప్రాంతాలు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించి చికెన్ వ్యర్థాలు మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ డంప్ చేయడం, అక్కడ ఉన్నటువంటి చేపలకి వాటిని ఆహారంగా ఉపయోగించడం, క్యాట్ ఫిష్ సాగు జరుగుతుంది. అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎకాలజీని పూర్తిగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అది అక్కడ ఉన్న ప్రజల జీవన ప్రమాణాలపైన ప్రభావం చూపిస్తుంది, ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది, పర్యావరణ పరిస్థితులపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఎన్నో అగ్రిమెంట్లు ఉన్నాయి, ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసి ఎన్నో జీవోలు రిలీజ్ చేసినాయి, కానీ దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇటు బుడమేరు పొంగడం, అటు తమ్మిలేరు రాములేరు కూడా విపరీతమైనటువంటి వరద రావడం, ఏలూరు మొత్తం కూడా తమ్మిలేరు దెబ్బకి నీట మునిగినటువంటి పరిస్థితిని చూడడం, ఈ వరద లెవెల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒకేసారి కొల్లేరు వైపు దారి. ఎందుకంటే నెక్స్ట్ సోర్స్ అదే. ఓ రకంగా నదులన్నీ పుట్టి సముద్రంలో కలిసినట్టుగా ఈ చిన్న చిన్న వాగులు దాదాపు ఒక 7-8 వాగులు ఉన్నాయి ఆ పరిసర ప్రాంతాల్లో. బుడమేరు అన్నిటికంటే పెద్దది. కాబట్టి ఇవన్నీ కలిసి వెళ్ళి తీసుకెళ్ళిన జమ చేసినటువంటి మంచినీటి సమూహాన్ని మనం కొల్లేరు సరస్సుగా పిలుస్తున్నాం. ఇప్పుడు అవన్నీ ఆక్రమణలో ఉన్న నేపథ్యంలో దాదాపు చాలా కాలనీలు నీట మునిగినాయి. ఒకవేళ ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ఇంకా ఆ వర్షాలు కనుక హెవీ లెవెల్లో కనుక పడితే కొల్లేరు పరిసర ప్రాంతాల్లో మరింతగా నీట మునిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోదావరికి లంకలు ఎలా ఉన్నాయో కొల్లేరులో కూడా లంకలు ఉన్నాయి. లంకల మధ్యలో సాగు చేస్తున్నవి ఉన్నాయి, ఆవాసాలు ఉన్నాయి, జనావాసాలు ఉన్నటువంటి ఉన్నాయి, అంటే మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ముంపు బారిన పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో కొల్లేరు ఆక్రమణల గురించి దాదాపుగా దశాబ్దాలుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇదే కథాంశంతో సినిమాలు కూడా వచ్చాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. ప్రతిసారి చెప్పుకున్నాం, వరదలు వస్తున్నటువంటి ప్రతిసారి దీని గురించి మాట్లాడుకున్నాం. కానీ శాశ్వత పరిష్కారం ఎలా అంటారు? అంటే కొల్లేరుకు సంబంధించి మనం చెప్పాలంటే 1976లో ఎప్పుడైతే ఈ అక్వాకల్చర్కి అక్కడ అవకాశం కల్పించారో, ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్ళు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆక్రమణలు చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. 1999లో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొల్లేరు పరిరక్షణకు సంబంధించి ఒక జీవో రిలీజ్ చేసింది. అక్కడ ఆక్రమణలు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పాను. కానీ అనుకున్న స్థాయిలో అది ఆచరణలోకి రాలేదు. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2006లో ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ సమయంలో 5వ కాంటూర్ వరకు ఆక్రమణలు మొత్తాన్ని తొలగించి కొల్లేరు విస్తరణకి అవకాశం కల్పించాలని చెప్పాను. అప్పుడు బాంబులు పెట్టి మరీ కాంటూర్లు బద్దలు ప్రయత్నం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక ఏడాది తర్వాత నార్మల్ అయిపోయింది. తర్వాత 2013లో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని అపాయింట్ చేసింది కొల్లేరు పరిరక్షణకు సంబంధించి వాస్తవ పరిస్థితులపైన అధ్యయనం కోసం. కానీ కొల్లేరులో జరుగుతున్నటువంటి విష కాలుష్యం అనేది మంచినీటి సరస్సుకి ప్రమాదకరంగా మారింది. పైగా చిత్తడి నేలల పరిరక్షణ ఒప్పందం ప్రకారం చూస్తే 2010లో దీనికి సంబంధించి అగ్రిమెంట్లో భారత్ కూడా ఆ ర్యాన్సమ్ ల్యాండ్స్ అగ్రిమెంట్ దానిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 101 సరస్సుల్ని కాపాడాలనేటువంటి నిర్ణయం. అందులో మంచినీటి సరస్సులు చాలా తక్కువ ఉన్నాయి. అందులో అతిపెద్ద సరస్సు కొల్లేరు సరస్సు. సో దీనికి సంబంధించి 2013లో కూడా ఒక కమిటీ వేసింది, కేంద్ర పార్లమెంటరీ కమిటీ ఒకటి వేసింది. ఆ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత కూడా కొల్లేరు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని చెప్పినా కానీ అంతంత మాత్రంగా ఉన్నాయి. 2019 తర్వాత మరింత పెద్ద ఎత్తున కొల్లేరు ఆక్రమణలకు గురైంది. అక్కడ చేపల చెరువులు, రొయ్యల సాగు విపరీతంగా చేస్తున్నారనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో వీటన్నిటిపైన ఇప్పుడు ఒక అవకాశం, ప్రకృతి మనం ఎప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు దిద్దుబాటుకు ఒక అవకాశం ఇస్తుంది. ఈసారి వచ్చినటువంటి భారీ వర్షాలు దాదాపు 121 ఏళ్లలో ఇది అత్యంత భారీ వరద కృష్ణానదికి సంబంధించి అనేటువంటి మాట చెప్తున్నారు. అలానే 60 సంవత్సరాల్లో బుడమేరు పొంగడానికి ఇంతకంటే పెద్ద వరద ఎప్పుడు రాలే, గత 60 సంవత్సరాల చరిత్రను కనుక తీసుకొని చూస్తే కనుక. కాబట్టి ఇది ఒక అవకాశం. బుడమేరు ప్రవహించాల్సినటువంటి మార్గాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. కొల్లేరుకు వెళ్ళేటువంటి దారుల్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. కొల్లేరు దురాక్రమణ పాలైనటువంటి ప్రదేశాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొల్లేరుకి సంబంధించి పొల్యూటెంట్గా పనిచేస్తున్నటువంటి అక్వాకల్చర్ని ఆ పరిసర ప్రాంతాల్లో నిషేధించడమా లేదా మరో చోటుకి తరలించడం. ఎందుకంటే రొయ్యల సాగుకి ఉప్పు నీటి కయ్యలను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నాం, దానివల్ల భూసారం కూడా దెబ్బతింటుంది అన్నారు. రాబోయేటువంటి రోజులు అక్కడ మంచినీరు చొక్క దొరికేటువంటి పరిస్థితి లేకపోయినా కానీ ఆశ్చర్యం లేదు. ఇంకోటి కొల్లేరు సరస్సుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సముద్ర కోతని అరికట్టడంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వనరు అది. దానివలన సముద్రం ఆటుపోటు జరిగేటువంటి సందర్భాల్లో కూడా నీటిని బ్యాలెన్స్ చేసేటువంటి ఒక వనరుగా మడ అడవులు ఎలా అయితే అక్కడ పనిచేస్తున్నాయో కొల్లేరు సరస్సు కూడా ఆ విధంగానే పనిచేస్తుందని ఆల్రెడీ జియాలజిస్టులు చెప్పినటువంటి మాట. అలాంటి సరస్సును పరిరక్షించుకోకపోతే కనుక రాష్ట్రానికి ఒక పెద్ద శాపం. అక్కడ ముఖ్యంగా గోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా భూమిలో రసాయనాలు ఏర్పడడం కావచ్చు, అలానే
ఉప్పు నీరు జమ చేరడం, లవణీయత పెరగడం, భూమి లోపల లవణీయత పెరగడం అనేది ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం. అంటే అది వ్యవసాయానికి పనికిరాదు, మనుషుల జనావాసానికి పనికిరాదు, మంచినీరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు రేపు పొద్దున. అలానే అక్కడ ఉన్నటువంటి బయాలజీ మొత్తం దెబ్బతింటుంది. రకరకాల పక్షి జాతులు, అరుదైనటువంటి పక్షి జాతులు, అరుదైనటువంటి చేప జాతులు కూడా అక్కడ ఉన్నాయనేది ఆధార సహితంగా నిరూపించారు శాస్త్రవేత్తలు. కాబట్టి అవన్నీ కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కొల్లేరు సరస్సుకు సంబంధించినటువంటి ఆక్రమణలపై స్పెషల్ డిస్కషన్. అలాగే కొల్లేటికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కలుషిత వ్యర్థాలను కలవనీయకుండా ప్రభుత్వం గట్టి సంస్కరణలు తీసుకురావాలి. అదేవిధంగా శాశ్వత పరిష్కారం వైపు నిర్ణయం తీసుకోవాలి, లేదంటే భవిష్యత్ తరాలకు ముప్పు పొంచి ఉందని కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.